Hi friends, welcome to Sreshta Fashions @connects to your heart. సో లోగో మారింది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు నుంచి కొత్త ట్యాగ్ లైన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది, కనెక్ట్స్ టు యువర్ హార్ట్. సో మరి అలా మీ హార్ట్కి కనెక్ట్ అయ్యేలా ఇన్ని రోజులు ఎన్నో రకాల ఫ్యాషన్ ప్రొడక్ట్స్ని రియల్ వ్యూస్ చూస్తూ వస్తున్నాం కదా. సో మరి అలా కనెక్ట్స్ టు యువర్ హార్ట్ అంటే ఓన్లీ ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఎందుకండి, చక్కగా బ్యూటీ టిప్స్ అలాగే కుకరీ షో లాంటి ఎన్నో వెరైటీస్తో మన ఛానల్ అయితే మరి ముందుకు తీసుకెళ్దాం, ఓకేనా. సో కొత్త ట్యాగ్ లైన్తో మీ ముందుకు వచ్చేసింది సరికొత్తగా శ్రేష్ఠ ఫ్యాషన్స్, కనెక్ట్స్ టు యువర్ హార్ట్. ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా మరి? ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. పెరుగు చట్నీ రెసిపీ ఎలా చేద్దామో చూద్దామా అండి. సో మామూలుగా అందరికీ తెలుసు పెరుగు చట్నీ ప్రాసెస్, బట్ ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి వాడకుండా ఎండు మిరపకాయలతో చూపిస్తున్నానండి. ఫస్ట్ దానికోసం తాలింపు వేసుకుందామండి. సో చూసారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఎండు మిరపకాయలు ఒక 2 వేసుకుని దాన్ని చక్కగా లైట్గా వేయించండి, ఓకేనా. ఇది చాలా వెరైటీస్, అంటే నేను ఇందాక చెప్పినట్లుగా పచ్చిమిరపకాయలతో చేసుకుంటారండి కొంతమంది, లేదు పచ్చిమిరపకాయలు అవైలబిలిటీలో లేదంటే పచ్చిమిరపకాయలు మేము యూజ్ చేయము అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది ఇండ్లలో వాడరనమాట పచ్చిమిర్చి. సో అలాంటప్పుడు మీరు ఇలా ఎండు మిరపకాయలతో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అండి. సో ఆ తర్వాత నేను జీరా యాడ్ చేశాను అందులో, ఓకేనా. కొద్దిగా జీరా యాడ్ చేయండి. అండ్ ఆ తర్వాతే పచ్చెనగపప్పు కొంచెం వేసుకోండి, ఓకేనా. ఇవన్నీ తాలింపుకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనమాట, చాలా బాగుంటాయి. అండ్ అలాగే దీనిలో ఇవి చక్కగా కొంచెం వేగనివ్వండి. అండ్ జీరా అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది. అలాగే కరివేపాకు, సో కరివేపాకు కూడా చక్కగా తాలింపు పెట్టేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం లైక్ వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి దీన్ని, ఓకేనా. సో పక్కన పెట్టేసిన తర్వాత కూల్ అవ్వనివ్వండి. కూల్ అవ్విన తర్వాత మన కర్డ్ ఏదైతే చక్కగా ఫ్రెష్ పెరుగుతో చేసుకోండి, ఓకేనా. నిల్వ పెరుగుతో వద్దు. లైక్ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా చక్కగా తినాలి అంటే మాత్రం ఫ్రెష్ కర్డ్తోనే చేసుకోండి. చాలామంది ఏంటంటేనండి పెరుగు నిలవ ఉంది కదా అని చెప్పి సో ఆ నిలవ పెరుగుతో చేస్తారనమాట. ఇవన్నీ ఇలా చేద్దాంలే అని చేసుకోవచ్చు, బట్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో అలా వద్దు, ఫ్రెష్గా చేసుకుందాం, మంచి టేస్టీగా కావాలి అంటే మాత్రం చక్కగా ఫ్రెష్ పెరుగుతోనే చేసుకోండి, ఓకేనా. సో స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కూల్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా లైట్గా కలర్ కోసం అన్నప్పుడు, ఎందుకంటే పసుపు వేయాల్సిన నెసెసిటీ కూడా లేదండి. సో కొంచెం కలర్ కోసం నేను పసుపు అనేది వేసాను అనమాట. సో ఆ తర్వాత చక్క ఫ్రెష్ పెరుగు కర్డ్ ఏదైతే ఉందో అది నేను చక్క చిన్న చిన్న బౌల్స్లో తోడు పెట్టాను ముందు రోజు నైట్. సో అది నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో మొత్తం నేను ఈ తాలింపు ఏదైతే పెట్టానో దీనికి 3 కప్స్ పెరుగు నేను యూజ్ చేశానండి. సో 3 కప్స్ కూడా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం టోటల్గా వేసేసాను. సో వేసిన తర్వాత మరి మనం అన్నీ యాడ్ చేసాము, ఒకటి యాడ్ చేయలేదు, గుర్తుందా మీకు? సో ఏంటంటే సాల్ట్, అవునా. సో రుచికి సరిపడా క్వాంటిటీ అయితే నేను చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కరు సాల్ట్ అనేది ఇది కారం కావచ్చు, సాల్ట్ కావచ్చు, మనం క్వాంటిటీస్ చెప్తున్న కొందుకు ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. సో మన టేస్ట్కి తగ్గట్టు మనం దాన్ని యాడ్ చేసుకోవాలి, అవునా. సో నాకు తెలిసినంత వరకు కొంచెం మనం కంట్రోల్గానే సాల్ట్ కానీ కారం కానీ కంట్రోల్గా తింటేనే మంచిదండి హెల్త్కి. సో అందుకని నేను కొంచెం తక్కువే వేస్తాను. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది కనుక రైస్లో కలుపుకుని తిన్నా బాగుంటుంది, చపాతీలు ప్రిపేర్ చేసుకుంటే చపాతీలో కాంబినేషన్ అయినా సరే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో జనరల్గా మన సైడ్ ఏంటంటే లైక్ మన తెలుగు పీపుల్ సైడ్ ఏంటంటే రైస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం దీన్ని, ఎందుకంటే మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి. బట్ నవ్వే డేస్ ఆఫ్కోర్స్ మనం కూడా చపాతీలు అవి ఎక్కువ సైడ్ ఎక్కువ తింటున్నామండి. సో వాటిల్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ చాలామంది ఉట్టి కర్డే తింటారండి చపాతీల్లో కాంబినేషన్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఇదండి. సో ఈరోజు ప్రేమగా పెరుగు చట్నీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో లైక్ చేయడం ఎందుకు అంటే మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండి, మీ ఒక్క లైక్ మాకు కొండంత బలం అనమాట. సో అలాగే ఈ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మన ఛానల్లో అన్నీ అండి లైక్ హెల్త్ టిప్స్ కావచ్చు, బ్యూటీ టిప్స్ కావచ్చు, రెసిపీస్ కావచ్చు, అన్నీ కూడా మన ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.